ఐపీఎల్ 2025 43వ మ్యాచ్లో సీఎస్కే మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు చెన్నై చెపాక్ స్టేడియం ఎత్తుకు ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే రెండు జట్లకు ఒక డూ ఆర్ డే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం 99.9% ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే రెండు జట్లు కూడా ఆల్రెడీ సీజన్లో 6 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే ఆ ఓటముల సంఖ్య 7కి వెళ్తుంది. అండ్ దెన్ వాళ్ళకున్న నెక్స్ట్ అన్ని మ్యాచెస్లో గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్తారని గ్యారెంటీ ఉండదు. మీలో నెట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ 10 టీమ్స్ ఆడుతున్నప్పుడు అసలు 14 పాయింట్స్ ఇంటూ క్వాలిఫికేషన్ చాలా కష్టం. మనం ఐపీఎల్ 2022 అండ్ 2023లో చూసాం 14 పాయింట్స్తో క్వాలిఫికేషన్ జరగలేదు. సో లాస్ట్ ఇయర్ అంటే ఆర్సీబీ టీం ఏదో మెరాకిల్ చేయడం వల్ల అది పాసిబుల్ అయింది. బట్ ఈసారి మాత్రం 14 పాయింట్స్తో క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ దీనివల్లే ఈ మ్యాచ్ సీఎస్కే మరియు ఎస్ఆర్హెచ్ జట్లకు ఒక డూ ఆర్ డే మ్యాచ్. మెయిన్లీ సీఎస్కే టీంకి అయితే ఈ మ్యాచ్ తమ పరువుకు సంబంధించింది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడబోయేది వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే. సో ఇప్పటికీ సీఎస్కే టీం ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో 4 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయారు. అది కూడా తమ ఐపీఎల్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం హ్యాట్రిక్ ఆఫ్ లాసెస్ చూసారు హోమ్ సాయిల్ మీద. సో దీంతో సీఎస్కే టీం ఆ ఘోర పరాభవం నుండి కంబ్యాక్ చేసి హోమ్ క్రౌడ్ని సాటిస్ఫై చేయాలని చూస్తారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ టీంకి చూసుకున్నా వాళ్ళు కూడా పరువుకు సంబంధించింది. వాళ్ళు వరుసగా మ్యాచ్లో ఓడిపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోతే పాయింట్స్ టేబుల్ లాస్ట్ ప్లేస్ కూడా వెళ్ళిపోతారు. పైగా ముందు చెప్పుకున్నట్టే ప్లే ఆఫ్ రేస్ నుంచి కూడా ఎలిమినేషన్ జరిగిపోద్ది. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీం కూడా ఈ మ్యాచ్లో విజయం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ వాళ్ళ ముందైతే ఒక గొప్ప ఆపర్చునిటీ ఉందని చెప్పుకోవచ్చు. అదేంటంటే చెన్నై చెపాక్లో చరిత్రను తిరగరాయడం. ఇప్పటి వరకు అసలు ఎస్ఆర్హెచ్ టీం చెన్నై చెపాక్ వెళ్ళి సీఎస్కేని ఎప్పుడూ ఓడించలేదు. ఈ గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడితే సీఎస్కే టీంతో 5 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా రికార్డును తిరగరాయాలని చూస్తారు. మెయిన్లీ వాళ్ళకి ఇది సరైన సమయం. ఆల్రెడీ సీఎస్కే టీం చెన్నై చెపాక్లో కూడా స్ట్రగుల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ మరియు డీసీ లాంటి టీమ్స్ చెపాక్కి వచ్చి తమ చరిత్రను తిరగరాసుకున్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ కూడా బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న సీఎస్కే టీంను చెపాక్లోనే ఓడించి చరిత్రను తిరగరాసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీంది కూడా సేమ్ టు సేమ్ సీఎస్కే టీం లాంటి పరిస్థితి. వీళ్ళు ఘోరంగా పెర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు ఘోరంగా పెర్ఫామ్ చేస్తున్నారు. దీనివల్ల ఆబ్వియస్లీ ఈ మ్యాచ్లో సీఎస్కే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఎస్ఆర్హెచ్ టీం మంచి ఫామ్లో ఉంటే మేబీ ఎస్ఆర్హెచ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేది. పైగా రెండు జట్ల మధ్య రికార్డ్ చూసుకున్నా సరే సీఎస్కే వాళ్ళది బేభత్సమైన డామినేషన్ ఉంది. మొత్తం 21 మ్యాచ్లో తలపడితే 15 మ్యాచ్లు సీఎస్కే వాళ్ళు గెలిచారు. కేవలం 6 మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ టీం గెలిచింది. అయితే రెండు జట్లు తలపడి లాస్ట్ 5 మ్యాచెస్లో మాత్రం ఎస్ఆర్హెచ్ టీం కొంతవరకు బాగానే కాంపిటీషన్ ఇచ్చింది. వాళ్ళు 2 గెలిస్తే సీఎస్కే టీం 3 మ్యాచ్లో గెలిచింది. బట్ ముందు చెప్పుకున్నట్టే చెపాక్లో మాత్రం ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ టీం సీఎస్కే టీంను బీట్ చేయలేదు. సో ఇంత మ్యాచ్లో పాస్ట్ రికార్డ్స్ అని చూసుకుంటే క్లియర్లీ సీఎస్కే టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్యాటింగ్ దృష్టిలో పెట్టుకుంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సీఎస్కే టీం డామినేట్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడిపోయి చెన్నై చెపాక్ పిచ్ గురించి మనందరికీ తెలుసు, కొంతవరకు స్లోగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ చివరిగా కేకేఆర్తో ఆడిన మ్యాచ్లో అయితే డెడ్ స్లోగా కనిపించింది. సో సీజన్లో చూసుకుంటే చెపాక్ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించింది. కానీ ఈ సీజన్లో మాత్రం ఎక్కువ మ్యాచ్లో బౌలర్స్కి అనుకూలించింది. కేవలం ఆర్సీబీ మరియు డీసీతో మ్యాచ్ల్లోనే కాస్త బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంది. కానీ మిగతా మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఎక్కువగా బౌలర్స్ డామినేట్ చేశారు. మళ్ళీ చివరి మ్యాచ్లో అయితే బాగా లో స్కోర్స్ చూసాం. సో దీంతో మరోసారి అయితే ఈ మ్యాచ్లో అలాంటి స్లో కైండ్ ఆఫ్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్లో పిచ్చెస్ మీద స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి పరిగెట్టుకుని మ్యాచ్లో అలాంటి పిచ్ తయారు చేస్తారు. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ స్పిన్ అటాక్తో కంపేర్ చేసుకుంటే సీఎస్కే స్పిన్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసం మనమైతే ఒక స్లో వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 89 మ్యాచెస్ జరిగాయి. అండ్ 89 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 51 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీమ్స్ 38 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ సీజన్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 170+ స్కోర్ కొట్టినప్పుడు బాగా డామినేట్ చేయడం చూసాం. పైగా సీజన్తో కంపేర్ చేసుకుంటే సీజన్లో సెకండ్ హాఫ్లో ఎక్కువగా డ్యూ పడట్లేదు. దీనివల్ల సెకండ్ హాఫ్లో బౌలర్స్ గేమ్లోకి వస్తున్నారు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్కి బాల్ బాగా గ్రిప్ అవుతుంది. సో దీని దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. మెయిన్లీ సీఎస్కే టీం ఆ టార్గెట్ని చేసి చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ 175+ టార్గెట్స్ని గత 4 ఇయర్స్లో ఒకసారి కూడా చేసి చేయలేకపోయారు. సో దీంతో సీఎస్కే టీం గత మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే వాళ్ళు ఇప్పటివరకు ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగే తీసుకుంటున్నారు. కానీ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. బట్ ఎనివే వాళ్ళకైతే బ్యాక్ ఆఫ్ ది మైండ్ లాస్ట్ మ్యాచ్లో జరిగింది గుర్తుంటుంది. కేకేఆర్కి అగెన్స్ట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా చిన్న స్కోర్ కొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి సంకోచిస్తారు. పైగా ఎస్ఆర్హెచ్ టీం దగ్గర మంచి స్పిన్ అటాక్ లేదు కాబట్టి వాళ్ళు సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేసినప్పటికీ సీఎస్కే టీం బ్యాట్స్మెన్ అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు. సో మేబీ వీటిని కన్సిడర్ చేసుకుంటే సీఎస్కే టీం మరోసారి టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూసుకున్న లాస్ట్ 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. దీంతో వాళ్ళు కూడా మేబీ ఫీల్డింగ్ తీసుకోవడానికి ఆలోచిస్తారు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఇక ఈ గ్రౌండ్లో టీమ్స్ యొక్క రికార్డు విషయానికి వస్తే సీఎస్కే టీంకి ఓవరాల్గా మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 70 వరకు విన్ పర్సెంటేజ్ ఉంది. కానీ ఆడ చూసుకుంటే మాత్రం అది డ్రాప్ అయిపోయింది. 4 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయారు, ఒక్కటే గెలిచారు. సో ఇప్పుడు లేని విధంగా సీఎస్కే టీం అయితే తమ హోమ్ గ్రౌండ్లో స్ట్రగుల్ అవుతున్నారు.
బట్ ముందు చెప్పినట్టు ఎస్ఆర్హెచ్కి అగెన్స్ట్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఆడిన 5 మ్యాచ్లో గెలిచారు. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీంకి ఓవరాల్గా చూసుకున్నా సరే ఈ గ్రౌండ్లో మంచి రికార్డు లేదు. వాళ్ళు సిఎస్కేతోనే కాకుండా ఈ గ్రౌండ్లో మరి 7 మ్యాచ్లు ఆడారు మిగతా టీమ్స్తో. అండ్ 7 మ్యాచ్లో చూసుకుంటే 2 గెలిచారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఈ గ్రౌండ్లో 12 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు, 10 ఓడిపోయారు. దీంతో పూర్ రికార్డ్ ఖచ్చితంగా వాళ్ళకైతే సైకలాజికల్గా డిసడ్వాంటేజ్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇక టీం విషయానికి వస్తే సిఎస్కే టీం మెయిన్ ప్రాబ్లం గురించి అందరికీ తెలిసిందే. బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారు. బట్ గత 2 మ్యాచ్లో చూసుకుంటే చేంజెస్ చేయడం చూసాం. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రతి మ్యాచ్కి యంగ్స్టర్స్ని తీసుకొస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా మరి యంగ్స్టర్ని తీసుకొచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సిఎస్కే టీం అయితే లాస్ట్ మ్యాచ్లో ఆయుష్ మ్యాచ్లో లాంటి ప్లేయర్ని ట్రై చేశారు. అతను బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో కావాల్సిన అగ్రెసివ్ స్టార్ట్ని అయితే ఇచ్చాడు. బట్ ఆ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడలేకపోయింది. సో క్లియర్లీ సిఎస్కే బ్యాటింగ్లో ఇంకా ల్యాక్ ఆఫ్ పవర్ కనిపిస్తుంది. దీంతో మ్యాచ్లో వాళ్ళు డెవాల్ బ్రేవిస్ లాంటి ఒక పవర్ హిట్టర్ని తీసుకొచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ తీసుకురావాలి కూడా, ఎందుకంటే వాళ్ళకి విజయ్ శంకర్ బాగా ఆడట్లేదు. సెడి తిరిగి గ్రౌండ్లో సిఎస్కే టీంకు 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అవసరం లేదు. దీంతో వాళ్ళు జేమీ వార్టన్ లాంటి ఫారెన్ ప్లేయర్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో బ్రేవిస్ని తీసుకొస్తే సరిపోద్ది. అండ్ విజయ్ శంకర్ ప్లేస్లో అన్సుల్ కాంబోజ్ వస్తాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అతను ఆడించలేదు, అశ్విన్ తీసుకొచ్చారు. సో ఈ మ్యాచ్లో అశ్విన్ అవసరం కాబట్టి అతను పక్కన పెట్టరు. దీనివల్ల ఈ మ్యాచ్ కోసం విజయ్ శంకర్ మరి వార్టన్ పక్కన పెట్టి బ్రేవిస్ మీద అన్సుల్ కాంబోజ్ని తీసుకొస్తే సరిపోతుంది. సో సిఎస్కే టీం కనుక చేంజెస్ చేస్తే బ్యాటింగ్లో ఒక యంగ్స్టర్ ఎక్కువగా వస్తాడు. అలాగే బౌలింగ్లో చూసుకుని మరి యంగ్స్టర్ యాడ్ అవుతాడు. దీంతో ఆ టీంలో కాస్త స్పిరిట్ అయితే పైకి లేచే అవకాశం ఉంటుంది. మెయిన్ యంగ్ బ్లడ్ అగ్రెసివ్ క్రికెట్ ఆడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే సిఎస్కే స్పిన్నర్స్ ఇప్పటివరకు కలిసికట్టుగా వేయలేకపోయారు. ఆ ఫస్ట్ మ్యాచ్లోనే కాస్త కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ చూసాం. కానీ ద్వారా చూసుకుంటే మాత్రం వాళ్ళ స్పిన్నర్స్ హాట్ అండ్ కోల్గా తయారయ్యారు. అంటే ఒక మ్యాచ్లో ఒకరు బాగా వేస్తున్నారు, వేరే మ్యాచ్లో వేరే వాళ్ళు బాగా వేస్తున్నారు. బట్ ఒక మ్యాచ్లో మాత్రం అందరూ కలిపి బాగా వేయట్లేదు. సో లాస్ట్ మ్యాచ్లో అశ్విన్ బాగానే వేశాడు, కానీ 100 రన్స్కి వెళ్ళాడు. అండ్ జడేజాకి చూసుకునే సీజన్ బౌలింగ్ పరంగా ఒక బిలో యావరేజ్ సీజన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అశ్విన్ మరియు 100 లాంటి వాళ్ళు కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయి. మెయిల్ ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరిని ఎర్లీగా బౌలింగ్కి తీసుకొస్తే అది సిఎస్కే టీంకు బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక పేస్ బౌలింగ్ చూసుకున్న ఖలీల్ అహ్మద్ ఒక్కడే ఫామ్లో ఉన్నాడు. మిగతా వాళ్ళంత మంచిగా వేయట్లేదు. మెయిల్ 10 రన్ ఎక్కువ రన్స్గా వెళ్తున్నాడు. అలాగే అన్సుల్ కాంబోజ్ చూసుకుని ఇంకా ఫుల్ రిథంలోకి అయితే రాలేదు. సో స్పిన్ బౌలింగ్లో అయితే ల్యాక్ ఆఫ్ కరెక్ట్నెస్ కనిపిస్తుందో, పేస్ బౌలింగ్లో కూడా సేమ్ టు సేమ్. కొన్ని మ్యాచ్లు ఒకరు బాగా వేస్తే మరి కొన్ని మ్యాచ్లు ఇంకొకరు బాగా వేస్తున్నారు. సో క్లియర్లీ సిఎస్కే బౌలింగ్ అయితే కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ మిస్ అవుతుంది. దీంతో మ్యాచ్లో ఎలాగైనా సరే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే మనం ముందే చెప్పేసుకున్నాం, 2 మార్పులు చేయొచ్చు. డెవాల్ బ్రేవిస్ మరి అన్సుల్ కాంబోజ్ వీళ్ళిద్దరూ ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే ఇంచుమించు సిఎస్కే లాంటి పరిస్థితి. వీళ్ళు బ్యాటింగ్తో స్ట్రగుల్ అవుతున్నారు, అండ్ బౌలింగ్లో చూసుకుంటే ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. సో ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే మ్యాచ్కి పడిపోతుంది. మెయిన్ వాళ్ళ టాప్ ఆర్డర్ దగ్గర అసలు పేషెన్సే లేదు. ఎప్పుడు షార్ట్స్ ఆడదామా, బౌండరీస్ ద్వారా రన్స్ ఆడదామని చూస్తున్నారు, కానీ స్ట్రైక్ రొటేషన్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం క్రీజ్లో సెట్ అయ్యే ప్రయత్నమే చేయట్లేదు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే పద్ధతి మార్చుకోవాలి. మెయిన్లీ గ్రౌండ్లో 300 కొట్టాలనే మైండ్ సెట్ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ భారీ స్కోర్కి ఏం చేసిన ప్రతిసారి కూడా చాలా చిన్న స్కోర్ కొడుతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ సింపుల్ టార్గెట్ పెట్టుకోవాలి. ఒక 180 to 190 రన్స్ కొట్టినా సరిపోద్ది. ఎందుకంటే సిఎస్కే టీం గత 4 ఏళ్ళుగా చేసి చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు 175+ టార్గెట్స్నే చేసి చేయలేకపోతున్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం కాస్త స్మార్ట్గా ఆలోచించి అరౌండ్ 200 టార్గెట్ పెట్టుకుంటే సరిపోద్ది. అలా కాకుండా 250 లేదా 300 కొడదామని వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా మరోసారి పరాభవం తప్పదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఈ సీజన్లోనే ది వర్స్ట్ బౌలింగ్ యూనిట్. ఇన్ఫాక్ట్ అందరికంటే తక్కువ వికెట్లు తీశారు, అలాగే అందరికంటే ఎక్కువ ఎకానమీ సమర్పించుకుంటున్నారు. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే అంత బలంగా కనిపించట్లేదు. బట్ ఎన్ని మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కాస్త స్మార్ట్గా ఆలోచిస్తే కంబ్యాక్ చేయొచ్చు. ఎందుకంటే చపాక్ వికెట్, హర్షల్ పటేల్ మరి వనాథ్ కత్ లాంటి బౌలర్స్కు బాగా సూట్ అవుతుంది. అలాగే ప్యాట్ కమిన్స్ కూడా పేస్ వేరియేషన్ బాగానే చేస్తున్నాడు. సో మేబీ ఎస్ఆర్హెచ్ పేసెస్ కాస్త హార్డ్గా ట్రై చేస్తే ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయొచ్చు. అలాగే స్పిన్ విభాగంలో చూసుకొని ఈ మ్యాచ్లో మార్పులు చేస్తే బెటర్. మేలో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి. దీంతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని మేషాన్ మాలింగాని పక్కన పెట్టి కమిండు మెండిస్ని తీసుకుంటే బెటర్. ఎందుకంటే అతని రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ సిఎస్కే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే రాల్చార్ని తీసుకురావాలి. ఎందుకంటే అతనికి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. సో రాల్చార్ అయితే గ్రౌండ్లో కేవలం 6.2 ఎకానమీతో బౌలింగ్ చేశాడు, అలాగే 14 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాచ్లో చేసిన అన్సారీ ప్లేస్లో అతను తీసుకొస్తే బెటర్. ఇక బ్యాటింగ్లో చూసుకుని నేనైతే ఒక మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇషాన్ కిషన్ ఎటు తిరిగి సరిగ్గా ఆడట్లేదు. దీంతో అతను పక్కన పెట్టి నెంబర్ 3లో ఆర్థర్ లాంటి ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మీలో అతను గతంలో 1 డౌన్ పొజిషన్లో బాగా బ్యాటింగ్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో అతనికి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది. సో నేనైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్లో ఈ 3 మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే 3 మేజర్ బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ వాటిలో ది మోస్ట్ క్రూషియల్ వన్ హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ మతీషా పత్రానా. సో లాస్ట్ మ్యాచ్లో క్లాసెన్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. బట్ పత్రానాకి ఎగనెస్ట్గా చూసుకుంటే అతనికి మంచి రికార్డు లేదు. 4 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. మీలో స్ట్రైక్ రేట్ అయితే కేవలం 118గా మాత్రం ఉంది. దీంతో మ్యాచ్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే అదర్ సైడ్ ఆఫ్ డెత్ ఓవర్స్ చూసుకుంటే ధోని వర్సెస్ హర్షల్ పటేల్. ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మెయిన్లీ ధోనికి హర్షల్ పటేల్కి ఎగనెస్ట్గా చాలా వర్స్ట్ రికార్డు ఉంది. 9 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ అయిపోయాడు.
అండ్ అది కూడా 33 బంతులు ఆడితే కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. సో దీంతో మరోసారి డెత్ ఓవర్స్ లక్షల పటేల్ ధోనిని ఇబ్బంది పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక పవర్ ప్లేలో చూసుకుంటే ట్రావిస్ హెడ్ వర్సెస్ నూర్ అహ్మద్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ ప్రీవియస్గా ట్రావిస్ హెడ్ని నూర్ అహ్మద్ చాలా ఇబ్బంది పెట్టాడు. ఆడిన 2 మ్యాచ్లు కూడా తను 2 సార్లు అవుట్ చేసేసాడు. అలాగే అశ్విన్ చూసుకున్న ప్రీవియస్గా హెడ్ని చాలా స్ట్రగుల్ చేశాడు. సో ఈ మ్యాచ్ అయితే సిఎస్కే టీం పవర్ ప్లేలో ఖచ్చితంగా అశ్విన్ లేదా నూర్ అహ్మద్ ఇద్దరు ఒకరిని ట్రై చేయాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. సో ఈ మ్యాచ్ అయితే మేజర్గా కనిపిస్తున్న 3 బ్యాటిల్స్ అయితే ఇవే. ఇంకా వీడితో పడిపోయిన రచిన్ రవీంద్ర మరి ప్యాట్ కమిన్స్ మధ్య కూడా పవర్ ప్లేలో ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే మిడిల్ ఓవర్స్లో రాహుల్ చార్గాన్కి వస్తే అతనికి జడేజాకి అగైనెస్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే కమిండి మెండిస్ వస్తే అతనికి మరి శివన్ దుబైకి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. మళ్ళీ కమిండి మెండిస్ 2 చేతులతో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే ఈ విధంగా ఎక్కువగా ఫ్రెష్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. ఇక ఫైనలీ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటే నాకైతే సిఎస్కే టీంకి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, పైగా ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ కాస్త బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నారు. సో దీంతో సిఎస్కే టీం కనుక తమ హోమ్ అడ్వాంటేజ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. అదే అండ్ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే వాళ్ళ బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఒక బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ రావాలి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో గెలవడం ఇంపాసిబుల్. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం చెపాక్లో చరిత్ర జరగరాస్తుందా, లేకపోతే సిఎస్కే టీం కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్ రేస్లోకి వస్తారా అనేది.